హాయ్ ఫ్రెండ్స్, జొన్నగిరిలో ఉన్నాం చూడండి. సారీ, అలవాట్లో పొరపాటు. వజ్రకరువులో ఉన్నాం చూడండి. मस्त शेड जो नाही नीला अप्पो कमला असा వజ్రకరువులో విండ్ మిల్ గాలిమరలు చూడండి. కొండ గుట్టలపైన ఉన్నాను. అంత బీడు భూమి ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే అన్ని పంట పొలాలు ఉన్నాయి. ఇంకా విత్తనం వేయలేదు. విత్తనాలు చల్లేసి ఎరువేసేయి. కానీ చాలామంది ఎతికేస్తారు ఇక్కడంతా. అందుకు నేను బీడు భూమిలో వెతుకుదామని ట్రై చేస్తున్నాను. చూద్దాం. ఎందుకంటే బీడు భూముల్లో ఇట్లా గడ్డి ఉండే ఏరియాలో ఎవరు ఎతికిండరు కదా. అలాంటి చోట మనం ఎతికి చూడాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? దొరికే ఛాన్సెస్ ఉంటాయి వజ్రాలు. వజ్రకరూరులో వర్షాలు లేక రాళ్ళపై ఎంత దుమ్ము పేరుకుపోయింది. ఎండ కూడా వచ్చి పోతుంది. చాలా కష్టంగా ఉంది ఎతకాలంటే. ఇది వజ్రంలాగా అనిపించింది కానీ దూరం నుంచి వజ్రం తయారవుతూ ఆగిపోయినట్లుంది. మామూలు కనికరాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వజ్రకరూరులో వజ్రాలకు కరువు లేదనుకుంటే కరువు వచ్చేసింది. ఒక్క వజ్రం కానీ సూది ముక్కురాయి కానీ దొరకడం లేదు. వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. వజ్రకరూరులో వజ్రాలు చాలా ఫేమస్. ఒకప్పట్లో వజ్రాలంటే ఇక్కడే అన్నమాట, ఇంకెక్కడ దొరికేవి కాదు. వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఉన్న మట్టిని సేకరించి టెస్టింగ్కి పంపించి ఇక్కడ నుండి ఆ మట్టిలోని వజ్రాలని సేకరించేవారు. కింబర్లైట్ అనేది కూడా పైప్ లైన్ భూగర్భంలో ఇక్కడ ప్రవహించింది. గుర్తుంచుకోండి, భూగర్భంలో, భూమి పైన ఉండదు. కింబర్లైట్ అంటే భూగర్భంలో ప్రవహించింటుంది. ఎక్కడో ఒక చోట బై మిస్టేక్ ఛాన్సెస్ ఉంటాయి, కనిపించే ఛాన్సెస్ ఆ కింబర్లైట్ రాళ్ళు అనేటివి. పురాతన కాలంలో అవి లావాలో ఉద్భవించిన కింబర్లైట్ పైప్ లైన్ అనమాట. మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపించదు, గుర్తుంచుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బీడు భూమి అంతా జల్లెడ పట్టి వెతికాను. ఒక్క వజ్రం కానీ క్రిస్టల్ కానీ లభించలేదు. ఈ పైన చూడండి ఫ్రెండ్స్, కొండపైన రైతు సేద్యం చేసి వెళ్ళాడు ఇప్పుడే ఫ్రెష్గా. ఇలాంటి సమయంలో వర్షం పడితే ఇప్పుడే సేద్యం చేశారు కాబట్టి బాగా రాళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి. కానీ వర్షం లేదు. ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చి. చాలా నిరాశగా ఉంది. చూడండి, ఫ్రెష్గా ఇప్పుడే దున్ని వెళ్ళారు. ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, నేను చాలా భయపడిపోయాను. ఏంటో అదని జూమ్ చేసి చూద్దాం. బాగా ఎండిన చెట్టు కొమ్మ ఫ్రెండ్స్, అది లేదా బ్రహ్మజముడు చెట్టు అన్నమాట. ఎండిపోయి రాయి కత్తుక్కుంది. నేను దాన్ని చూసి పెద్ద పాము ఏదన్నా వింత జీవి అనుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఏరియాల్లో. చూడండి, ఎండిపోయిన చెట్టు యొక్క భాగం అన్నమాట. రాయి కత్తుక్కొని అలాగే ఎండిపోయింది. ఎంత వండర్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి కొండ ప్రదేశాల్లో మీరు సర్చింగ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. డేంజరస్ ఏరియా. విష సర్పాలు, విష కీటకాలు ఉంటాయి. మనల్ని నమ్ముకొని ఇంట్లో అమ్మా నాన్న, వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఉంటారు.
కాబట్టి చాలా జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, వజ్ర కరువులోని కొత్త ప్రదేశం చూశారు కదా. ఈ ప్రదేశం మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద రాయికి 2 వజ్రాలు ఎవరో లోడుకొని తీసుకొని పోయినట్లు ఎంత అద్భుతంగా ఈ షేప్ ఉందో, అచ్చం డైమండ్ షేప్ లాగా ఏర్పడ్డాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.